ఎందుకు ఆపారు? మన వస్తువుల్ని తీసుకువెళ్ళిపోయారు. అలాంటప్పుడు కంప్లైంట్ ఇవ్వకూడదా? రే చిన్నోడా, నువ్వు నాకంటే తెలివి తక్కువ వాడివిరా. భూతాల మీద కూడా రిపోర్ట్ చేస్తారా? ఒకవేళ రాసుకున్నా భూతాల్ని ఎలాగ అరెస్ట్ చేస్తారు? ఎనీ డౌట్? నేను చెప్తున్నాను కదా, అలాంటిదేది ఉండదు. భూతం ఉంది, ఈ అడవిలో భూతం ఉంది. నేను చాలా సార్లు చూశాను. నువ్వు ఎవరు? నేనా పిచ్చి బాబాని. ముందు మీరు నిర్ణయానికి రండి. నువ్వు పిచ్చోడివా లేక బాబావా? నేను బాబాగానే ఉండేవాడిని, కానీ నేను భూతాన్ని పట్టుకోవడానికి వెళ్ళానా, అప్పుడు అది నన్ను పిచ్చివాడిని చేసేసింది. ఏంటి పిచ్చా? నువ్వు నాకంటే పెద్ద పిచ్చోళ్ళ ఉన్నావే. భూతం ఎలా పిచ్చిదవుతుందిరా బాబు? మీరు భూతాలనే భయపెట్టారు కదా. ఏ డాంకీ, భూతం నన్ను భయపెట్టింది. అయితే మీరు ఎవరిని భయపెట్టారు? ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావేంట్రా బాబు? నేను పిచ్చివాడిని అయిపోయేలా ఉన్నాను. కానీ మీకు ఆల్రెడీ పిచ్చి ఉంది కదా. ఇప్పుడు మీరు కూడా పిచ్చివాళ్ళు అయిపోతారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ అడవిలో ఉన్న భూతాలన్నీ చాలా భయంకరమైనవి. పర్ఫెక్ట్. ఒకవేళ వాళ్ళు నిజమైన భూతాలే అయితే నిన్ను తలకిందులుగా వేలాడదీసి కొడతారు, నీళ్లలో ముంచి ముంచి తీస్తారు, నిన్ను చీకటి గుహలోకి తీసుకెళ్లిపోతారు. ఎనీ డౌట్? వాళ్ళని తలుచుకుంటే భయంగా లేదు? లేదు, నేను ఎగిరి వెళ్ళిపోతాను. ఎనీ డౌట్? ఆహా, అరే ఏం కాదు జోర్దార్, కారు ప్రశాంతంగా తోలు. ఆ దొంగల కంటికి మన కారు తెలియాలి కదా. మేము మీ చోటుకొచ్చాం, మమ్మల్ని మీరు ఆహ్వానించరా? చూసావా, ఎక్కడైనా నిజమైన భూతం ఇంకో భూతాన్ని చూసి భయపడుతుందా? త్వరగా రా, మనం వాళ్ళని పట్టుకోవాలి, వదిలిపెట్టకూడదు. ఇలా రా. నువ్వే ఇలా రా. నువ్వు ఇటురా. నువ్వెట్రా, నువ్విట్రా. 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 అక్కడేం జరుగుతోంది? తెలీదబ్బా. ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం. నువ్విటురా. నేనే పెద్దవాడిని. పెద్దవాళ్ళ మాట వినడం చిన్నవాళ్ళ ధర్మం. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి, అర్థమైందా? ఇలా పెద్దవాడిగా ఉండి ఏంటి ప్రయోజనం? పెద్దవాడిని చెప్పుకొని డబ్బా కొట్టుకుంటూ ఉంటావు. ఇలా డబ్బా కొట్టుకొని ఏమాత్రం ప్రయోజనం ఉండదు, అర్థమైందా? నేను వయస్సులోనూ పెద్దవాడిని, సైజులోనూ పెద్దవాడిని, టాలెంట్ లోనూ పెద్దవాడిని. నేను పెద్ద డాక్టర్ని. అందుకే నువ్వు ఇటురా. నేను పెద్ద వైద్యుడిని. ప్రజలకి పాడైపోయిన చూర్ణాన్నిచ్చి మోసం చేశావు. నువ్వు అందరికి మాత్రలు ఇచ్చి మోసం చేస్తున్నావు. నా మాత్రలు చాలా పవర్ఫుల్ అయినవి. అవి వేసుకుంటే బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. నా చూర్ణం చాలా పవర్ఫుల్. ఇది గాని తిన్నారంటే బ్రహ్మాండమైన బలం వస్తుంది. అర్థమైందా? అలాగా, నీదే పవర్ఫుల్ అని అనుకుంటున్నావా? అవును. అలా అయితే పోటీ పెట్టుకుందాం. పావు గంటలో గ్రౌండ్ లో కలుద్దాం. నేను రెడీ. వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు? కొత్త బనియన్ తీసుకున్నాను, టైట్ అయిపోయింది. ఇద్దరు సహోదరులు బాగా గొడవ పడ్డారు. చప్పట్లు కొట్టండి. ఇది చప్పట్లు కొట్టడం మాత్రం కాదు, ఇద్దరు మనుషులు దెబ్బలాడుకుంటున్నారు. మీకు సంతోషంగా ఉందా? రే సోదరా, ఇలా మనం వెకేషన్ కి వెళ్ళి చాలా రోజులైంది కదూ. అవును పెద్దడా, నైట్ హైవేలో డ్రైవ్ చేయడం చాలా బాగుంటుంది. కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. మనం వెళ్లే దారి కూడా భయంకరంగా ఉంది. ఇలాంటి చోట్ల భూతాలు ఉంటాయని చెప్పుకుంటారు. ఎనీ డౌట్? అరే, ఈ భూతాలనేవి నిజం కావు. ఏం పడినా సరే పట్టించుకోకండి, ఇంకా వేగంగా వెళ్ళండి. ఏ జోర్దార్, బ్యాగే పడిపోయి ఉంటుంది, చెక్ చేద్దాం. ఉండు పపెట్, వెళ్ళి చెక్ చేయి.
ఏమైంది? మన వస్తువులన్నీ తీసుకువెళ్ళిపోతున్నాయి, పట్టుకోండి. రే మిత్రమా, భూతాలను ఎవరైనా పట్టుకుంటారా? వస్తువులన్నీ తీసుకువెళ్ళిపోయారు. పర్వాలేదు, వదిలి ముందెక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏదైనా కానీ ఈ గాడిద మాత్రం నాకు అన్న అవ్వడు. మీ అన్నయ్యని డాంకీ అని అంటావా? నువ్వు నా తమ్ముడు కాబట్టి రానికి ఆరాసలేదు. నాకు స్ట్రాబెర్రీ నచ్చదని నీకు తెలుసు, అందుకనే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ని నా మీద వేసావు కదా. నీకు వెనిలా ఇష్టం కదా, ఇదిగో తీసుకో. హలో పాండా సార్, జీపీఎస్ ఆన్ చేసాం, త్వరగా వచ్చేయండి. జీపీఎస్ లో ఒక సిగ్నల్ వచ్చింది, మనం అందరం అక్కడికి వెళ్ళాలి త్వరగా. అదిగో అక్కడున్నారు, రండి వెళ్ళి పట్టుకుందాం. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, రండి వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. ఏంటి పిచ్చా? బాస్ బాస్, ఏమయ్యిందరా? బాబా మమ్మల్ని నిజమైన భూతం భయపెట్టింది. ఏయ్ నువ్వా? వీడు భూతం కాదు, పిచ్చివాడు. వీళ్ళందరూ వీడి స్నేహితులే. మా కళ్ళనాడు సంశయం. పట్టుకున్నా. ఓకే, ఇప్పుడు నా టర్న్. ఇప్పుడు నువ్వు పరిగెత్తు, నిన్ను నేను పట్టుకుంటాను. అలాగే. తేను తక్కువ దద్దమ్మా, మనం ఆడుకోవడానికి రాలేదు, వీడిని పట్టుకోవడానికి వచ్చా. పట్టుకో.
ఆ ఆట ఎంతో సరదాగా ఉంది. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేశారు. సర్లేండి వెళ్తాను. డాక్టర్ బాలు, మీరు ఈ విధంగా ఫైట్ చేయడం అంత మంచిది కాదు. అవును, మీరిద్దరూ సేఫ్టీ గార్డ్ వేసుకొని గొడవ పడాలి. డాంకీ, ఇద్దరు అందములు గొడవ వేసుకోకూడదు, అర్థమైందా? ఇలా రా, నీకు ఏ విషయం అర్థం కాలేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు అర్థమైందా? ఇట్రా, ఏదైనా అర్థం కాలేదంటే అర్థం కాని వారికి అర్థమయ్యేలా చెప్పడం అనవసరం. నేను చెప్పింది బాగా అర్థమైందో? దూరంగా అక్కడికి వెళ్ళి నిలబడి చూడండి. మాలో పవర్ఫుల్ ఎవరో తెలుస్తుంది. అక్కడికి వెళ్ళండి. సమోసా లేకపోతే వడియాలు తీసుకురండి. రండి, మనం దూరంగా వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడు నా బలం ఎలా ఉంటుందో. ఇలా రా. ఇదే నీ యొక్క పవరా? ఇప్పుడు నా పవర్ చూపిస్తాను చూడు. చూసావా, నాకేం కాలేదు. చూసావా, దీనికి కూడా ఏం కాలేదు. అలాగా, ఇప్పుడు చూడు. ఇదేమైనా పెద్ద విషయమా? చూడు. ఇలా రా. నే గుద్దిన దెబ్బకి చాలా పళ్ళు కింద రాలిపోయి ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడు, మాత్రలు జీర్ణం అవుతాయా, చూర్ణం జీర్ణం అవుతుందా? ఇల్లు వచ్చేసింది. నీకేమైనా స్క్రూ లూస్ అయిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇల్లు వచ్చేసిందని ఇంకా చెప్పాను. ఇందులో నువ్వే పిచ్చివాడివి, అందుకే ఇల్లు వచ్చేసిందని నేను చెప్పాను. అది ఇంకా టైం పడుతుంది. ఎంత టైం అవుతుంది? నువ్వు వచ్చే సంవత్సరమే ఆలోచిస్తావు అనుకుంటాను. అనే నేనేం చేస్తానో నాకే తెలీదు. అన్నేనే కొడతావు నువ్వు. ఏంటండి? మళ్ళీ క్వశ్చన్ అడుగుతావా? చెప్పు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతావా? నీ దగ్గర సమాధానం లేదు, అందుకే నువ్వు అన్నయ్యని కొడుతున్నావు. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అనవసరంగా గొడవ వేసుకుంటున్నారు? ఇలా అన్నదమ్ములు కొట్టుకోవడం బాగోలేదయ్యా. ఐడియా దొరికింది. ఏంటి? గ్రేట్, ఇది మనం రేపు ఉదయమే చేద్దామా? టమాటాలు ఎక్కడా? టమాటాలు ఎక్కడా అని అడుగుతున్నాను. అయ్యో, అయిపోయినాయా? టమాటో. టమాటాలు తినడానికి, దాచిపెట్టడానికి కాదు. నాకు ఇంకా టమాటాలు కావాలి. అరే అయిపోయినాయా? డబ్బులు ఇవ్వకుండా 10 కిలోల టమాటాలు తిన్నావు కదా, చాలేదా? ఇచ్చిన డబ్బులు సరిపోతాయా? ఇంకా కావాలా? అందరినీ బెదిరిస్తున్నావా? ఎవర్రా నువ్వు? టమోటాలు తినడానికి, దాచిపెట్టడానికి కాదు.
నా మొహం మీద సాస్ చల్లుతావా? ఎలా ఉంది? ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. కడుపు నిండిపోయింది. రేపు వస్తాను, టమాటాలు దాచిపెట్టండి. అసలు ఎవడు వాడు? సపాటనా? సర్కస్ లో ఉంటాడు. అక్కడ రింగ్ మాస్టర్ సలాడ్ తింటూ ఉంటాడు. కానీ వీడికి టమోటాలు ఇవ్వడం. టమాటాలు తింటాడు కానీ డబ్బులు మాత్రం ఇవ్వడం. డబ్బులు అడిగితే కొడతాడు. టమోటాలు లేకుండా వాడు అస్సలు ఉండలేడు. రేపటి నుండి ఈ సిటీలో టమాటా అనేదే ఉండదు. ఎలా? రండి ఐడియా చెప్తాను. మ్మ్. అతనికి మంచి గుణపాఠం నేర్పించాలంటే మీ అందరి సహాయం మాకు అవసరం అవుతుంది. హై. టమాటాలు దాచుకోవడానికి కాదు, తినడానికి. టమాటా లేవు బాబు. ఆ, 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 ఆ. టమాటాలు అయిపోయాయా? అవును, ఉదయమే బన్నీ సెట్ అన్ని కొనేశారు. ఆ, టమాటా! టమాటాలు ఎక్కడా? టమాటాలు ఎక్కడా చెప్పు. ఆ, ఇక్కడ టమోటాలు లేవు, మొత్తం బన్నీ తీసుకెళ్లిపోయాడు. అయ్యో టమాటా! టమాటాలు అయిపోయాయా? అవును, ఉదయమే బన్నీ సెట్ అన్ని కొనేశారు. నీ ఇంట్లో ఇంకేమీ లేవా? 2 మిగిలాయి. వాటిని పచ్చడి చేసుకుని దోశలో తినేసాం. నిజంగానే తినేసావా? జీర్ణమైపోయింది. ఎక్కడున్నారా బన్నీ సేటు? ఏంటి కెచప్ ఫ్యాక్టరీయా? టమాటాలని తీసుకెళ్లి ఫ్యాక్టరీ పెట్టాడా? వాడిని వదిలిపెట్టను. బన్నీ సెట్ ని కెచప్ గా మార్చేస్తాను. తను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడా? వస్తాడు. టమాటా లేకుండా వాడు ఉండలేడు. టమాటాలని మన దగ్గరే ఉన్నాయి. బన్నీ కెచప్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? అటువైపు. అదిగో వస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడు. అనుమానమా? టమోటాలు ఎన్ని టమోటాలు ఉన్నాయో? టమోటాలన్నిటినీ బన్నీ సెట్ తీసుకెళ్లిపోయినట్టు కదా. ఆ బన్నీ సెట్ ఎవరో నీకు తెలుసా? ఇదిగో వాడి అడ్రస్ ఎక్కడ ఉంది? ఆ అడ్రస్సే ఇది. నేను నీ అడ్రస్ అడగలేదు, బన్నీ అడ్రస్ అడిగాను. టమోటాలు తినడానికి, దాచుకోవడానికి కాదు. బన్నీ సెట్ అడ్రస్ చెప్పండి. ఒరే దున్నపోతు గొరిల్లా, ఆ అడ్రస్ ఇదేరా? అతనే బన్నీ సేట్. అనుమానమా? టమాటాలు తీసుకున్నది నువ్వా? నిన్ను ఊరికి వదిలిపెట్టను. నాకు అంత ధైర్యం ఉంటే ఒక టమాటా తిని చూద్దాం. ఛాలెంజా? ఈ సపటాలతో ఛాలెంజ్ చేస్తున్నావా? మొత్తం టమాటాలన్నింటినీ తినేస్తాను. సపటా నన్ను మోసం చేస్తున్నావా?
మిత్రులారా, ఇదిగో లిస్టు. ఇంత పెద్దదా? అవును, పదండి వెళ్దాం. ఇవిగో టమాటాలు తీసుకోండి. డన్. బంగాళదుంపలు తీసుకోండి. డన్. ఇదిగోండి డబ్బులు. డన్. బాయ్. వెల్ డన్ బాయ్స్. పర్ఫెక్ట్. పని అయ్యిందా లేదా? ఇంకా సగం లిస్టు బాకీ ఉంది. ఇక చాలా ఆపో, ఇంకా తీసుకువెళ్తే మన ఇల్లు సూపర్ మార్కెట్ అవుతుంది. అయితే మంచిదే, ఇవన్నీ మనకు అవసరమైనప్పుడు ఇంట్లోనే వాడుకోవచ్చు. మార్కెట్ కి రానవసరం లేదు కదా. ఏ డాంకీ, ఇంట్లో వస్తువులుంటే మార్కెట్లో ఎందుకు కొంటావు చెప్పు? ఇంట్లో ఉన్న సామాన్లు ఖర్చు పెట్టడానికి డబ్బు కట్టనవసరం అవసరం లేదు. అర్థమైందా? మీకు అసహ్యంగా లేదు? దుకాణంలో తీసుకుంటే మాత్రం డబ్బులు ఇస్తున్నారు, కానీ ఇంట్లో తీసుకుంటే డబ్బులు ఇవ్వరా? బురద మీద రాయి వేస్తే బురద మన మీదే పడుతుంది. అనవసరంగా బురద మీద రాయి వేయడం ఎందుకు? పరిగెత్తండి, 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 పరిగెత్తండి. టమాటా కావాలి.